రాజకీయ లబ్ధి కోసం వైఎస్ఆర్సీపీని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో చులకన చేయటం కోసం చంద్రబాబు నాయుడు గారు ఏ పొద్దునైతే ఒక అసత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఒక ప్రయత్నం చేశారో, ఏది తిరుమల పవిత్రమైనటువంటి లడ్డూలో పిగ్ ఫ్యాట్ కలిసిందని, కౌ ఫ్యాట్ కలిసిందని, లేనిదాన్ని ఉన్నట్టుగా ఏ పొద్దునైతే ప్రచారం మొదలుపెట్టారో ఆ రోజు నుంచండి అపశృతుల మీద అపశృతులండి. తిరుమలలో ఒకటి కాదు, రెండు కాదు. మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే అంత ఆరోపణ చేసినప్పుడు మందేముందని చెప్పేసి తిరుమల ఉద్యోగులు అందరూ కూడా పర్యవేక్షణ లోపం చేస్తున్నారా అనిపిస్తూ ఉంది. ఎంత దారుణాలండి. ఉత్తర ద్వార దర్శనం కోసం టిక్కెట్ల వినిమయంలో, టికెట్ ఇచ్చేటటువంటి సందర్భంలో 6 భక్తుల ప్రాణాలు కోల్పోవటం. అక్కడ నుంచి మొదలై ఒకటి కాదు, రెండు కాదు, నిన్న లేటెస్ట్గా 2 దుర్ఘటనలు. ఈరోజు శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామి భక్తుడిగా ఆవేదనతో ఈ వీడియో చేస్తున్నాను నేను. నిన్న 2 సంఘటనలు ఏమిటంటే, పోలీసులే, నిజమండి ఇది, పోలీసులే ఏకంగా మందు దాగి పోలీసు వాహనంలో తిరుమలలోకి రావటం. అది వాళ్ళ వెంకటేశ్వర స్వామి మహత్యం ఉంటుంది కదా, వాళ్ళ టైం బాగోక ఆ చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చేసరికి అది పంచర్ అయింది. పంచర్ అయితే అక్కడ వాసన, వాళ్ళ దగ్గర నుంచి వాసన వస్తుంటే, మద్యం సేవించినటువంటి వాసన వస్తూ ఉంటే, ఆ ముగ్గురు దగ్గర ఈ టెస్ట్ చేశారండి. పేక ఊదిస్తే ముందు టెస్ట్ చేస్తారు కదా, వాళ్ళు ఎవరెవరంటే రాజశేఖర్, ఓంకార్, సలావుద్దీన్ ముగ్గురు. ఈ ముగ్గురు కర్నూలు నుంచి వచ్చిన పోలీసులు. వీళ్ళ ముగ్గురిని కూడా నోట్లో చెక్ చేస్తే ఊదమంటే 300 పాయింట్లు అండి. 300 పాయింట్లు ఏకంగా. అంటే కింద బాగా మందు లాగిచ్చి పైకి బయలుదేరారు అనమాట వాళ్ళు. అంటే ఎంత నిర్లక్ష్యము, ఎంత పర్యవేక్షణ లోపము. ఏముంది, మన ప్రభుత్వం వచ్చేసింది, మనం ఏదైనా చేయొచ్చు అనేటటువంటి విచ్చలవిడితనం. ఎంత దారుణం అండి ఇది. పోలీసులే ముందు దాగి పోలీసు వాహనంలో తిరుమల వస్తున్నారంటే ఇంకెంత దారుణం ఇది. ఆ మధ్య ఒక యువకుడు రంజాన్ పండుగ రోజు హడావుడిగా కొండ మీదకు వస్తే దానినేదో వైసీపీ మీదకు నెట్టేశారు. నిన్న ఒక డ్రైవర్, భక్తులని తీసుకొచ్చిన డ్రైవరే అయ్యుండొచ్చు, డ్రైవర్లు రావడంలో కూడా తప్పు లేదని నేను అనుకుంటున్నా. అయితే వాళ్ళు తిరుమల కొండెక్కిన తర్వాత మన హిందూ సాంప్రదాయాలను పాటించకపోవటం, శ్రీ వెంకటేశ్వర స్వామి మీద భక్తి ప్రపత్తులను ప్రదర్శించకపోవటం, ఆ కొండ మీదకు వచ్చి కూడా వాళ్ళ మతపరమైనటువంటి ఆచారాలను పాటించటం అనేది ఉన్నదే దుర్మార్గం అండి. ఇది మన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కొండకున్నటువంటి పవిత్రతను దెబ్బతీయటమే. ఏకంగా మనం తిరుమలలో వివాహాలు జరిపించుకుంటాం. అనేక మంది తిరుమల దాకా వెళ్ళి వివాహాలు జరిపించుకునేటటువంటి, కళ్యాణం జరిపించేటటువంటి ఆడిటోరియం ముందు నమాజ్ జరిపాడండి. నమాజ్ జరుపుతూ ఉంటే అందరూ చూస్తూ ఉండిపోయారండి. ఎవడు పట్టించుకున్న వాళ్ళు లేడండి. భక్తులు ఫిర్యాదు చేసిన తర్వాత వాళ్ళు వచ్చేసి, టీటీడీ అధికారులు వచ్చేసి విచారణ చేస్తూ ఉన్నారంటండి, అతను ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి అని. అంటే ఇంత దారుణమైన ఏదైనా అక్కడ చేయవచ్చు. ఒకటా రెండా, ఒక 6 మంది భక్తులు చనిపోవటమే కాదు, క్యూ లైన్లో భక్తులు సమస్యలు చనిపోయిన సంఘటన చూసాం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన.
క్యూ లైన్లలో కొట్టుకొని తన్నుకోవటం చూసాం. ఈ మధ్యన వీడియో బాగా వైరల్ అయింది. అంటే పర్యవేక్షణ లోపం విపరీతంగా అక్కడ ఉంది. పట్టించుకునే నాదుడే లేడు. మాంసము తింటున్న వాళ్ళని చూసాం, మాంసం ప్యాకెట్లను చూసాం. మద్యంతో ఊగిపోతూ వరహాస్వామి గుడి దగ్గరకు వచ్చి నానా యాగి చేసిన వాడిని చూసాం. మరి ఆ మధ్య భూమన కరుణాకర్ రెడ్డి గారు గోవులు చనిపోయినాయి అని అంటే ఇది అసత్య ఆరోపణ అని రాజకీయ రంగు రుద్ది దానికి తెలుగుదేశం పార్టీ తిరుమల పవిత్రతను దెబ్బతీయాలని, అదే వైఎస్ఆర్సీపీ తిరుమల పవిత్రతను దెబ్బతీయాలని చూస్తుందని చెప్పేసి నానా యాగి చేసి చివరికి ఏం చేశారు, మేనేజరు 191 గోవులు చనిపోయింది నిజమని చెప్పేసి రిలీజ్ చేయక తప్పని పరిస్థితి, ప్రజలకి వివరం చెప్పినటువంటి పరిస్థితి. అంటే క్రిస్టియన్ ముఖ్యమంత్రి అని ముద్రేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారేమో ఆయన హయాంలో వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు వాళ్ళు నిర్ణయం తీసుకొని 500 గోవులను ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి గో సంరక్షణ కేంద్రంలో పెడితే మీరు గోవులని పెంచాల్సింది పోయి హిందూ అనుకూల ప్రభుత్వం అని చెప్పుకుంటూ అపచారాలు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నిందలు వేస్తూ మీరు చేసిందేంటి 191 గోవుల్ని చనిపోయినా కానీ వాటిని గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి. ఎటుపోతున్నాం సార్ మనం? ఒకటా రెండా ఎన్ని అపచారాలు? బోట్ షికారేంటి పాపనాశనం దగ్గర, పైన కొండపైన హెలికాప్టర్ చక్కర్లేంటి, ఇవన్నీ అపశృతులు కదా. పిల్లవాడు జారిపడటం ఏంటి పైనుంచి, 3 ఏళ్ల పిల్లవాడు జారిపడి చనిపోవటం ఏంటి, 12 ఏళ్ల పిల్లవాడు అన్నదానం కోసం బయలుదేరుతూ తొక్కిసలాట్లో 12 ఏళ్ల పిల్లవాడు చనిపోవటం ఏంటి? ఒకటా రెండా అంతూ ఉండదా? ఎక్కడున్నారు సనాతనే? చెప్పుకుంటారు కదా, గొంతు చించుకున్నారు కదా. ముఖ్యమంత్రి గారు దొంగ ఆరోపణ చేయగానే, తప్పుడు ఆరోపణ చేయగానే, ఆధారాలు లేని ఆరోపణ చేయగానే సనాతని వేషం వేసి కాషాయ వస్త్రాలు ధరించి ప్రజలను రెచ్చగొట్టి గుళ్ళ దగ్గర మెట్లను శుభ్రం చేసి నానా హంగామా చేసి హిందుత్వాన్ని రెచ్చగొట్టి ఇతర మతాలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? నువ్వు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావా లేవా? అసలు మంత్రివర్గంలో ఉన్నావా లేవా? అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నావా లేవా? ఏమైపోయావు? అంటే నీ సనాతని యాక్షన్ అంతా ఒక డ్రామానా? అదంతా ఒక నటనేనా? సినిమా నటుడిగా నటనలో భాగమేనా అది? నిజం కాదా? నీకు నిజంగా హిందూ ధర్మం పట్ల ప్రేమ లేదా? ఎక్కడికి పోయావా? ఎక్కడికి పోయావు? ముస్లిం వచ్చి నమాజ్ చేయటం అంటే భక్తుల్ని తీసుకొచ్చిన ముస్లిం డ్రైవర్ అని చెప్పేసి తేల్చేశారు విచారణలో. నిజమే. అతను అక్కడికి వచ్చేసి మన ఆచారాలని, మన గౌరవాల్ని, భక్తి ప్రపత్తులతోటి ఉండాలి కదా. అతను అక్కడ నమాజ్ చేసుకుని బహిరంగంగా నమాజ్ చేసేటటువంటి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. 6 భక్తులు మరణించినప్పుడు మీ మాట మీదే మీరన్నదాన్ని జవదాటలేని పరిస్థితిలో టీటీడీ చైర్మన్ నాయుడు గారు క్షమాపణ చెప్పారు. ముందు చెప్పనన్నాడు, తర్వాత చెప్పాడు. మరి ఇప్పుడు ఏమైపోయారు సార్? ఇప్పుడు ఏమైపోయారు పవన్ కళ్యాణ్ గారు? సనాతని అనేది రాజకీయ ఉద్దేశాలతో కూడిందేనా? నిజంగా నిజమైనటువంటి సనాతన ధర్మం మీలో ఉందా లేదా చెప్పండి.
రాజకీయపరమైనటువంటి ప్రయోజనాల కోసం మాత్రమే మీరున్నారా? నిజంగా సనాతన ధర్మం పాటిస్తున్నారా? ఏమైపోయారు? ఎక్కడున్నారు? తిరుమలలో జరుగుతున్నటువంటి అపచారాలకు స్పందించండి పవన్ కళ్యాణ్ గారు. మిమ్మల్నే ప్రశ్నిస్తున్నా సూటిగా. నమస్తే.